హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. టుడే టాపిక్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికులు ఎవరు అంటున్నారు. చాలాసార్లు క్వశ్చన్ అడిగాడు. శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికులు, కాంటెంపరీ కింగ్స్ ఆఫ్ ది శ్రీకృష్ణ దేవరాయ. ఓకే, సో శ్రీకృష్ణ దేవరాయలు పాలనాకాలం 1509 నుండి 1529 మధ్య పాలనాకాలం. శ్రీకృష్ణ దేవరాయల పాలనాకాలము 1509 నుండి 1529 ఈయన యొక్క పాలనాకాలం. ఓకే, రూలింగ్ పీరియడ్. సో ఉత్తరాన వచ్చేసి బాబర్ మొఘల్ చక్రవర్తి. బాబర్ మొఘల్ చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలకు సమకాలికుడు. నెక్స్ట్ గురునానక్, సిక్కు మత గురువు, మొదటి గురువు, సిక్కు మత స్థాపకుడు అంటారు, ఫౌండర్ ఆఫ్ ద సిక్కిజం. ఓకే, నెక్స్ట్ కులీ కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, గోల్కొండ సుల్తాన్. గోల్కొండ సుల్తాన్. ఓకే, గోల్కొండ పూర్వనామం గోవులకొండ మంగళవరం అని పిలిచేవాళ్ళు. గోవులకొండ మంగళవరం, గోల్కొండ పూర్వనామాలు. ఓకే, నెక్స్ట్ ప్రతాపరుద్ర గజపతి, కళింగ. కళింగ పాలకుడు ఈయన ప్రతాపరుద్ర గజపతి. కళింగ. కళింగ వచ్చేసి ఒడిశా యొక్క ప్రాచీనామం కళింగ. మనకు కళింగలో కళింగ యుద్ధం అనేది జరిగింది. అక్కడ ధౌలి అనే ప్రదేశంలో కళింగ యుద్ధం అనేది మౌర్య అశోకునికి మహామేఘవాహన వంశ పద్మనాభుడికి మధ్య జరిగింది. ఓకే, సో లివ్ ఇట్. సో కళింగ అనేది ఒడిశాలో ఉంది ప్రాంతం, ఒడిశా పూర్వనామం. ఓకే, నెక్స్ట్ యూసఫ్ ఆదిల్ షా, ఇబ్రహీం ఆదిల్ షా, బీజాపూర్ సుల్తాన్లు వీళ్ళు. యూసఫ్ ఆదిల్ షా, ఇబ్రహీం ఆదిల్ షాలు వీళ్ళు బీజాపూర్ సుల్తాన్లు. సో శ్రీకృష్ణ దేవరాయలు వచ్చేసి మనకు ఈయన హయాంలో తెలుగు భాషకు స్వర్ణయుగం వచ్చింది. తెలుగు భాషకు స్వర్ణయుగం. ఈయన అముక్త మాల్యద లేదా విష్ణు చిత్యం అనే ఒక గ్రంథం రాశాడు. అముక్త మాల్యద లేదా విష్ణు చిత్యం. ఈ గ్రంథం తెలుగులో రాసి ఈయన శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేసినాడు. అందులో ఒక మాట చెప్పాడు, ఏంటి, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణ దేవరాయలు. దేశ భాషలందు తెలుగు లెస్స. సో తెలుగు భాషకు స్వర్ణయుగము శ్రీకృష్ణ దేవరాయల హయాంలో వచ్చింది. విజయనగర సామ్రాజ్యంలో తులువ వంశపు రాజే శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.